హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇంకా ఎండలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కదా. పిల్లలకి హాఫ్ డేస్ వచ్చాయి కదా. ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి హాఫ్ డేస్ వచ్చిన వాళ్ళ నుంచి అమ్మ చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది అని అయితే అంటారు. పిల్లలు పాపం ఎండన పడి వస్తారు కదా. ఎండలు అయితే చాలా ఎక్కువైపోతున్నాయండి. అందుకోసం అనేసి పిల్లలకి చల్లగా ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టాను ఇంట్లో. ఇదైతే కుల్ఫీ ఐస్ అండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ ఐస్ ఎలా ఉందో. టేస్ట్ కూడా అలాగే చాలా సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వారికి అయితే ఇంట్లోనే ఐస్ చేసుకుంటే చాలా బాగుంటుందని అయితే నేను వీడియో తీశాను. చూడండి, ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈలోపు జీడిపప్పు, బాదం పప్పు, 2 ఇలాచీలను అయితే తీసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పాలు కొద్దిగా మరిగాయి కదా, ఆ పాలను కొన్ని కప్పులు అయితే తీసుకోవాలి. కొన్ని తీసుకొని ఇందులోకి కొంచెం ఒక చిన్న స్పూన్ మీద కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా సరిపోతుంది. ఒక చిన్న స్పూను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పాలైతే బాగా దగ్గరికి వచ్చే వరకు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం మరిగించుకోవాలి, షుగర్ కరిగేంత వరకు. చూడండి, ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ వేసి పాలని, ఆ పాలను కూడా వేసేసి థిక్నెస్ వచ్చేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి, లేకుంటే అడుగంటిపోతుంది. ఇలా థిక్నెస్ వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి దీన్ని అయితే. ఇలా చల్లారిన తర్వాత ఇంకోసారి అయితే మిక్సీలో వేసుకోవాలి. చూడండి, ఇంకోసారి మిక్సీ పట్టుకొని మన దగ్గర ఐస్ మోల్డ్ ఉంటే ఐస్ మోల్డ్, లేకుంటే గ్లాస్లోనే వేసుకోవచ్చు. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నాను. మీషోలో అవైలబుల్ అయితే ఉన్నాయి, తీసుకోండి. లేదా షాప్లో కూడా దొరుకుతున్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఐస్ మోల్డ్లో అయితే వేసేసుకోవాలి. నాకు హాఫ్ లీటర్ పాలకి 9 ఐస్ క్రీమ్లు అయితే అయ్యాయి ఇక్కడ. చూడండి, ఇలా వేసుకొని మొత్తం క్యాప్ అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక నైట్ మొత్తం అయితే పెట్టుకుంటున్నాను నేను. కూలింగ్ హైలో అయితే పెట్టుకోవాలి, అప్పుడే ఐస్ గడ్డ కడుతుంది. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే మరుసటి రోజు మధ్యాహ్నం అయితే తీసాను పిల్లలు వచ్చిన తర్వాత. వీటిని తీసిన తర్వాత డైరెక్ట్ వెంటనే తీయకూడదండి. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే వేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత తీస్తే ఈజీగా అయితే వచ్చేస్తాయి. చల్లగా కుల్ఫీ ఐస్ అయితే రెడీ. పిల్లలు ఒకటి తినే కాడ 2 అయితే తింటారు ఇంట్లో చేసుకుంటే. అందరైతే హ్యాపీగా తినేయచ్చు. చూడండి, ఎంత బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియపరచండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్, ఉంటాను మరి.